బ్రిటన్లో 14 ఏళ్ల తరువాత అధికారం పార్టీ మారుతోంది. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని కన్జర్వేటివ్ పార్టీ నుండి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ఇన్నాళ్లు ప్రధానిగా ఉన్న రిషి సునాక్ స్థానంలో లేబర్ పార్టీ నాయకుడు అయిన కైర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ కొత్త ప్రధాని కైర్ స్టార్మర్ కు ప్రపంచ దేశాల నేతల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా కైర్ స్టార్మర్ కు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు కూడా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ పెట్టగా కైర్ స్టార్మర్ తో గతంలో దిగిన ఫోటోను హిమాన్షు పంచుకున్నారు. యునైటెడ్ కింగ్డమ్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు కైర్ స్టార్మర్ కు అభినందనలు. లండన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో అకాడమిక్ స్టడీలో భాగంగా ఆయనను కలుసుకొని ముచ్చటించడం నాకు గౌరవంగా ఉంది అంటూ కైర్ స్టార్మర్ ను కలిసిన సందర్భాన్ని హిమాన్షు పంచుకున్నారు. కాగా ప్రస్తుతం హిమాన్షు విదేశాలలో ఉన్నత చదువు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే హిమాన్షు చేసిన పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది మన చిన్న బాబు రేంజ్ అంటూ ఓ నెటిజన్ కమెంట్ చేయగా, ఇది అద్భుతం. బ్రిటన్ ప్రధానమంత్రిగా గెలిచిన వ్యక్తిని కలవడం ఒక అద్భుతమైన అనుభవం. కైర్ స్టార్మర్ ను కలిసిన సమయంలో ఏం చర్చించారు అంటూ మరో నెటిజన్ ఆసక్తిగా అడిగాడు. కాగా మీ తండ్రిలాగే వీరు కూడా అంటూ కొనియాడారు మరో నెటిజన్. అంతర్జాతీయ ప్రముఖులతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా బాగుంది, మీకు శుభాకాంక్షలు అంటూ మరో వ్యక్తి స్పందించాడు. ఇంకొకరు మాత్రం అట్లుంటది మనతోని అంటూ డీజే టిల్లు డైలాగ్ తో కమెంట్ రాసుకొచ్చాడు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న లేబర్ పార్టీ అగ్రనేత కైర్ స్టార్మర్ కు భారత ప్రధానమంత్రి మోదీ స్టార్మర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాగా బ్రిటన్ కు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కైర్ స్టార్మర్ నేపథ్యం గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెట్టింట సెర్చ్ చేస్తూ ఉండడం గమనార్హం.